యుద్ధంలో మొదట పనిచేసేది సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ. ఇవన్నీ వాటి శక్తి సన్నగిల్లిపోతే నెక్స్ట్ ఫేజ్లో యుద్ధానికి దిగాల్సింది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇట్లాంటి వాళ్ళు. ఆ తర్వాత స్టేజ్లో పోలీసులు, ఆ తర్వాత స్టేజ్లో ఎన్సిసి, స్కౌట్స్ ఇట్లాంటి వాళ్ళు. ఇది దశలు. బట్ ఇంతవరకు అంత పెద్ద యుద్ధం ఎప్పుడు జరగలేదు. చైనాతో 1962లో జరిగిన యుద్ధం టైంలో అట్లాంటి అవసరం ఉన్న చేతులెత్తేసి నెహ్రూ లొంగిపోవడంతో సమస్య అక్కడితో అయిపోయింది. ఆ తర్వాతన లాల్ బహదూర్ శాస్త్రి టైంలో యుద్ధం చేసినటువంటి సందర్భంలో దాదాపుగా బిఎస్ఎఫ్ వీళ్ళని కూడా దించాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత చైనా ఓడిపోయి ఆగిపోయింది కాబట్టి ఆగిపోయింది యుద్ధం. అది పక్కన పెడితే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా భవిష్యత్తులో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సైనిక అవసరాల శిక్షణని సైన్యం యుద్ధానికి ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో సహాయం చేయడానికి అనుగుణంగా కొంతమేర సైనిక శిక్షణ కూడా ఇచ్చేందుకు 1.5 మిలియన్ వాలంటీర్స్, 1.5 మిలియన్ 15 లక్షల మందిని వాలంటీర్లను తయారు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. లైక్ ఎన్సిసి కెడెట్స్ తరహాలో.